ఓకే అండి. మనం మనం చాప్టర్ 6లోకి వచ్చేసాము. శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతము చాప్టర్ 6 నేర్చుకుంటున్నాం మనం ఈరోజు. దానిలో ఫస్ట్ మనకి ఈ తిరుమల దాసు వెళ్ళడము, తిరుమల దాస్ దగ్గరికి మనకి శంకర్ భట్ వెళ్ళటము, అక్కడ ఆయన శ్రీపాద శ్రీ వల్లభ లీలలు చెప్పటము అక్కడ స్టార్ట్ అవుతుంది మనకి ఈ చాప్టర్. ఇక్కడ ఏంటంటే సర్వ సృష్టి ఆ వటవృక్షం నుంచే అన్ని అని చూపించడం ఏంటంటే అక్కడ వటవృక్షం బనియన్ చెట్టు ఒకటి పెడతారు కదా. దీన్ని ఆ ఆ చెట్టు నుంచే అన్ని వస్తున్నాయి అని చెప్పడం ఏంటంటే ఇక్కడ అన్ని అవతారాలు కానీ జీవులు కానీ శక్తులు కానీ అన్ని కూడా ఒక్క చోట, అంటే సృష్టి ఒక మూలం అని చెప్పడానికి ఇక్కడ ఒక ఒక చెట్టుని ఒక ఏమంటారు, ఒక సింబాలిక్ గా కానీ దేనని చూపించారు. ఇక్కడ అన్ని అవతారాలు జీవులు, మన అన్ని రకాల జీవులు శక్తులు ఒకే పరమాత్మ నుంచి ఉద్భవించాయి, మళ్ళీ దానికి వెళ్ళాలి అంటే ఇంత సృష్టి భిన్నత్వంగా కనిపించినా కానీ మూలం ఒకటే, ఏకత్వంలోనే ఉంటుంది అని. అన్ని పరమాత్మలో లీనం అవటం అంటే ఇక్కడ సృష్టి స్థితి లయ అనేవి మొత్తం కూడా ఒకే దైవంలో జరుగుతాయి. దేర్ ఇస్ నో డ్యుయాలిటీ, లేదు, అంత అద్వైతమే, అన్ని దానిలోకి వెళ్తాయని చెప్పటము. మతాలు వేరైన మతాల గురించి కూడా చెప్తారు కదా. అక్కడ మతాలు వేరైనా కానీ పర్వత శిఖరానికి చేరినప్పుడు, అంటే పైకి వెళ్ళిపోయినప్పుడు అన్ని మార్గాలు ఒకటేలా కనిపిస్తాయి కదా, అన్ని అలాగే ఆధ్యాత్మిక మార్గాలు మనకి ఎన్ని మతాలు ఉన్నప్పటికీ కూడా చివరికి చెప్పేది ఏంటంటే అది పరమ సత్యం ఏంటి అంటే ఒకటే చోటుకి చేరటం, అంటే ఆ దైవంలోకి చేరటం కానీ ఆ సృష్టి మూలంలోకి చేరటం కానీ, అదే మతాలు ఎన్నైనా సత్యం మాత్రం ఒకటే ఉంది అని చెప్పటము. ఇక్కడ ఒక ఆయన ఆ ఆరాని కొలవడం, కొలుస్తూ టైం వేస్ట్ చేస్తూ ఉంటాడు కదా, అతనికి ఆరా తెలుసు అని చెప్పేసి వెళ్ళిపోయి అక్కడ ఈ ఏది ఆ మనకి అక్కడ ఉన్న శివలింగం ఉంది కదా, స్వయంభూ శ్రీ శివలింగం, దాన్ని ఆరా కొలవడానికి అని చెప్పి వెళ్తే అక్కడ అక్కడ దత్తుడు కనిపించి ముందు అంటే ఎప్పుడైనా మనం సాధన చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని శక్తులు అందరికీ వస్తూ ఉంటాయి. ఈ మన చాలా మందిని చూస్తూ ఉంటే కూడా ఆ శక్తుల్ని ప్రదర్శించి దాన్ని మనం మానిటైజ్ చేసుకోవడం, డబ్బులు చేసుకోవడం అట్లా చూస్తూ ఉంటాం కదా మనం చాలా వరకు. ఇక్కడ కూడా ఆయనకి ఒక శక్తి వచ్చింది, అంటే ఆరాని, మన చుట్టూ కూడా ఆరా ఉంది అని చెప్పి మనకి తెలుసు కదా. సో ఆ ఆరాని కొలవటం ఆయనకి ఆ ఎనర్జీ, ఆ శక్తి వచ్చింది ఆయనకి, ఆ సిద్ధి వచ్చింది అని చెప్పొచ్చు. ఆ సిద్ధిని ఆపు, నువ్వు దాన్ని కాకుండా ముందు నిన్ను నువ్వు తెలుసుకో అంటే నిజమైన సాధన ఏంటంటే ఈ సిద్ధులు ఏమొచ్చినా కానీ అన్నిటిని వదిలేసి ఆ లోపల అంతర్ముఖం అయిపోయి నిన్ను నువ్వు తెలుసుకోవటం. అదే కదా రమణ మహర్షి అన్ని అన్ని సంవత్సరాలు అక్కడే కూర్చొని చెప్పింది. ఎవరు నువ్వు, నేనెవరు అని చెప్పి తెలుసుకోమని. ఇక్కడ ఈయన కూడా చెప్తుంది, ఈ ఆసక్తిని అంతా కొలవటం ఆపేసేసయ్యి, ముందు నిన్ను నువ్వు తెలుసుకో అంటే అంతర్ముఖ దృష్టిలోకి వెళ్ళు అని చెప్పారు. అది ఆయనకి అక్కడ చెప్పడం కాదు, మనందరికీ కూడా ఈ చరిత్ర ద్వారా మనందరికీ చెప్పేది కూడా ఏంటంటే ఈ బయట ఉన్నవి ఆపేసేసి అంతర్ముఖ దృష్టిలోకి సారించండి అని. ఇక మరణము ఎప్పటికైనా తప్పదు, మోక్షం లక్ష్యం కాబట్టి ఆ లక్ష్యం వైపుకి వెళ్ళండి. మరణం దాని గురించి, అది జీవితం ఇంకా తాత్కాలికమే ఉంటుంది ఈ ఈ శరీరంతో తీసుకున్నది అని. అక్కడ ఆరాల గురించి కూడా కొంచెం చెప్పారు. ఏంటంటే ఒక చుట్టూ ఆరా ఒక తెల్లగా ఉంటే ఏంటంటే, తెల్లగా ఉంటే ఇట్స్ ఎ ప్యూరిఫైడ్ పవిత్రత. అదే గనుక ఒక నీలి రంగులో ఉందనుకోండి, ఇట్స్ లవ్ అనమాట, కరుణ, ప్రేమ, ఇదంతా. ఇప్పుడు ఈ దైవం అనేది తీసుకుంటే కనుక ఈ దైవానికి ఎప్పుడు కూడా తెల్ల రంగు నీలి రంగే ఉంటుంది. ఎందుకంటే దైవం ఈజ్ వెరీ ప్యూర్ ఇది అండ్ కరుణామూర్తి కాబట్టి. సో దైవం ఎప్పుడు కూడా చూసుకుంటే కనుక ఆ ఆరా ఎప్పుడు కూడా ఉమ్, ఆ, ఆ, తెల్ల రంగు నీలి రంగు వాటిలోనే ఉంటుంది, బ్లూ అని చెప్పి చెప్తున్నారు. శుద్ధి పరం శుద్ధి ఆర్ పవిత్రత ప్లస్ ప్రేమ కాబట్టి. ఇక ధర్మము దానిపైన కులాచారాలపైన అసలు అక్కడ వాదనలు జరుగుతూ ఉంటాయి కదా. కులాచారాలపై జరిగే వాదనలు ఏంటంటే ఇవన్నీ కూడా మనం సత్యాన్ని మర్చిపోయి చేయటం అక్కడ. జ్ఞానం అంటే వాదించుకోవడం కాదు అక్కడ, నువ్వు అది నేను ఇది అని వాదించుకోవడం కాదు, దాన్ని అనుభవించడం, ఆ సత్యాన్ని మనం అనుభవించటమే మన జ్ఞానం. కానీ అనవసరంగా దాన్ని అక్కడ చేయటం కాదు మనకి. ఆ ఆ ఆ తర్వాత ఆయన అక్కడికి వెళ్ళడము, ఆ శివలింగం నుంచి మాటలు రావటము, నీ ఆ బాపన్న అవధానులకి ఈయన ఆ, చేయండి, వీళ్ళిద్దరికి వివాహం చేయండి అని చెప్పేసి అది అందరూ వినడం, అదంతా కూడా జరుగుతుంది. అదంతా మనకి జరుగుతున్న స్టోరీ మనకి తెలియచెప్పడం కోసం అవన్నీ చెప్తూ వచ్చారు అక్కడ. కానీ అక్కడ మనం తీసుకోవాల్సిన ఆ రాజశర్మ దానం తీసుకోమని అడుగుతారు కదా. అక్కడ దానం తీసుకోమని అడిగితే ఆయన అసలు ఏంటి, ఏదైతే మనీ కూడా, అది వచ్చే మనీ కూడా అది శుద్ధంగా లేకపోతే కనుక ఆయన తీసుకోరు.
శుద్ధంగా ఉండాలి అని అనుకుంటారు. ఈవెన్ ఎవరు బాపన్నావదాలు కూడా అలాగే అనుకుని తీసుకోరు కదా! ఫస్ట్‌లోనే ఈ చాప్టర్ ఫస్ట్‌లోనే ఆయనకి ఒక ఏదో ఇస్తుంటేనే గాని నాకు నేను తీసుకోనంటారు. కానీ తర్వాత ఆ గోవు దాంతో లింక్ పెట్టినప్పుడు ఆ గోహత్య పాతకం కంటే ఇది బెటర్ అని చెప్పి తీసుకుంటారక్కడ. అలాగే ఇక్కడ రాజా శర్మ కూడా దానం దగ్గరకు 2 చోట్ల మనకి దానం గురించి వచ్చింది ఇక్కడ. అంటే స్వాభిమానంతో తీసుకోరు. కాకపోతే ఆయనకి ఇవ్వాలి ఆ ఇల్లు అన్న ఉద్దేశంతోటి ఆయనకున్న ఇల్లుని ఒక వరహా కింద కట్టి, ఆయనకున్న ఇల్లు 12 వరహాలు అయినా గానీ, ఒక వరహాకే ఇచ్చేస్తాను అని చెప్పి. అంటే ఒక దాన్ని దానంగా అలాగా కాకుండా ఆయన దగ్గర ఉన్నది. అంటే ఆ స్వాభిమానం అందరికీ ఉండాలి మనకి. ఊరికనే ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పి తీసేసుకోకూడదు. మనకొక స్వాభిమానము, స్వార్థరహిత జీవితము, ఊరికనే వేరే వాళ్ళ దగ్గర నుంచి అంటే అనవసరంగా మనం తీసేసుకుందామన్న గుణం మనకు ఉండకూడదు అని చెప్పడానికి ఈ 2 సంఘటనల ద్వారా మనకి దానం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎలా అన్నది మనకి అంటే ఎలాంటి పరిస్థితుల్లోనే తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోకూడదు అన్నసరిగా అపరిగ్రహం అవతల వాళ్ళ డబ్బులు మనం తీసుకోకుండా ఉండడానికి చెప్తా ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ ప్రసాదం తీసుకున్న తర్వాత ఆ వినాయకుడు ప్రసాదం తీసుకున్న తర్వాత వాళ్ళకి దివ్య దర్శనం కలుగుతూ ఉండటం అంటే మన లోపు ఎప్పుడైతే భక్తి ఉందో, ప్రసాదం అని కాదు, అక్కడ మన లోపు ఎప్పుడైతే భక్తి ఉందో మనలో ఉన్న చైతన్యం శుద్ధ చైతన్యం, అంటే మన లోపల ఉన్నది కూడా కాన్షియస్నెస్ కదా, అది ప్యూర్ చైతన్యం కింద మారినప్పుడు మనకి అనుభవాలు వస్తూ ఉంటాయి. అదే కదా మెడిటేషన్ చేయండి, మెడిటేషన్ చేయండి అని చెప్పేది ఎందుకు? మెడిటేషన్ చేస్తే మనం ఆ ఆలోచన తరంగాలను కొంచెం తగ్గించుకుని మన లోపలికి మనం వెళ్తే అది ఎప్పుడైతే తగ్గిందో మన లోపలున్న ఆ ఎనర్జీ, ఆ కాన్షియస్నెస్ లోపలికి వెళ్తే కనుక ఆ దివ్య దర్శనం మనకి అవుతూ ఆ దివ్యమైన అంటే ఆ లోపల ఏం చెప్తుంది అది అన్నది మనం చేసుకోగలిగే ఇదే అవుతుంది అని అనేది అంటే అర్థం చేసుకోగలిగే ఇది వస్తుంది అని చెప్పి మన ఆలోచనని అది బీటా థీటా వేవ్స్ లోకి తీసుకుని వెళ్ళడం కోసం మనం మెడిటేషన్ చేయమనేది రీజన్ అది బేసిక్ గా అక్కడ. అన్ని లోకాల్లో మనకి ఇక్కడ చెప్తారు కొన్ని చోట అన్ని లోకాల్లోనూ గ్రహాలు, నక్షత్రాలు అన్నీ కూడా ఈ దైవం అనుసంధానం, అంటే విశ్వం అనేది ఒక యూనివర్స్, ఒక ఖచ్చితమైన ఒక సూత్రం ప్రకారం నడుస్తుంది. ఆ సూత్రం మనం చాలా సార్లు చెప్పుకున్నాము, కర్మ సిద్ధాంతం. ప్రధానంగా మనం ప్రతి జన్మ కూడా మన కర్మ ప్రభావం వల్లే, పూర్వజన్మ కర్మ ప్రభావం వల్ల మనకి ఈ జన్మ వచ్చింది. ఈ జన్మలో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరం మాట్లాడుకునే వాళ్ళందరము నిజంగా చాలా పుణ్యం చేసుకుని ఉంటేనే మనం చాలా కంఫర్టబుల్ లైఫ్‌లో ఉన్నాము. అలాగే ఈ పుస్తకాలు, గురువుల పుస్తకాలు, బాబా పుస్తకాలు ఇవన్నీ చదువుకుని, ఈ రోజున మనం ఇలా విశ్లేషణ మాట్లాడుకోగలిగేంత స్టేజ్‌లో ఉన్నామంటే, ఎంతో కొంత మనకి పూర్వజన్మ ఫలితము, పూర్వజన్మ పుణ్యం ఉంటేనే మనకి ఈ అనుగ్రహం అయితే ఉంది అని ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను. అదే ఇక్కడ మనకి ఈ బుక్‌లో హ్మ్. ఈ కథల ద్వారా గూడా చెప్తున్నారిక్కడ. ఆయన దత్తుని స్పర్శతో గత జ్ఞానం గ జ్ఞ గ గత జ్ఞానం ఆ స్పర్శతోటి గత జ్ఞానం కూడా అక్కడ రావడము అదంతా కూడా జరుగుతది కదా ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఆయన నరసావధాని గురించి కదా ఇక్కడ వస్తుంది. నరసావధానిని అంగీకరించరు బేసిక్‌గా కదా! శ్రీపాదుడు జన్మలీల గురించి కానీ ఏది కూడా అక్కడ మనకి ఒక కథలో వస్తది. ఆయన అంగీకరించి కూడా అహంకారంగా ఆయన ఎళ్ళిపోమంటాడు. ఎళ్ళిపోమంటే ఏమవుతదక్కడ? ఆయనకి నోట్లోంచి మాట రాదు. ఎందుకు? ఆయన ఏ దేవతనైతే అంబా దేవతని ఏదైతే కొలుస్తున్నారో ఆ అంబా దేవతను ఇవన్నీ కూడా శ్రీపాద శ్రీవల్లభుడు సేమ్ అక్కడ అది. ఆయన ఎప్పుడైతే ఎళ్ళిపోమన్నాడో ఈయన మాట రాకుండా అంటే అందరూ ఒకటే అని తెలియజేయడానికి కూడా అక్కడ. అప్పుడు ఆ చిన్న బాలుడు మహాజ్ఞాని. ఆత్మకి శరీరానికి ఏం సంబంధం లేదు. ఇది మొత్తం ఒకటే అని చెప్పి చెప్పటం కూడా ఇక్కడ మనకి. అలాగే ఇక్కడ మధ్యలో మనకి ఆ శ్రీపాద శ్రీ వల్లభుడు ఎలా వస్తుంది అన్నది కూడా మనకు చెప్పారు కదా! శ్రీపాద శ్రీ వల్లభ ఇది ఇక్కడికి ఎలా వస్తుంది? సుమతీ దేవికి ఎలా వస్తుంది అని కూడా మనకు మొత్తం ఇక్కడ వచ్చింది. ఏంటంటే ఆమె ఒక చోట వచ్చి శ్రీపాద శ్రీ వల్లభులు కోరుకోమంటే ఏం కోరుకుంటది ఆమె నిస్వార్థంగా ఉంటది కాబట్టి దత్త దర్శనం అడుగుతది అతను. వచ్చినప్పుడు ఏంటి శ్రీపాద శ్రీ వల్లభుడిగా ఇక్కడ అంతా తిరుగుతున్నారని చెప్పి విన్నాను కాబట్టి ఆ శ్రీపాద శ్రీ వల్లభుడి దర్శనం కావాలని అడుగుతుంది. సుమతి మహారాణి ఏంటి అక్కడ ఏమాత్రం స్వార్థం లేకుండా అడిగింది కాబట్టి వెంటనే ప్యూర్ ఇంటెన్షన్స్ తో అడిగింది కాబట్టి దైవ దర్శనం అయిపోతుంది అక్కడ. అవధూత రూపంలో దత్తుడు వస్తాడు అక్కడ. దత్తుడు వచ్చి అక్కడ సుమతి దేవి భోజనం పెడుతుంది. భోజనం పెట్టిన తర్వాత దైవ దర్శనం కూడా లభిస్తుంది. లభించిన తర్వాత అక్కడ ఏం చేస్తుంది, అప్పుడు ఎందుకు అతనికి అంత బాధ జరిగింది అంటే ఆ సుమతి కానీ ఆ ముందున్న
మనం మీకు గుర్తుంటే కనుక ఆ ముందు దానిలో ఆల్రెడీ నేను మీకు మీకు కుమారుడుగా జన్మిస్తాను అని చెప్పేసి మనకి ఆల్రెడీ మనకి దత్తుడు అక్కడ ఇచ్చాడు కదా అమ్మకి. సో నెక్స్ట్ జన్మలో ఎప్పుడు మనకి ఇస్తారు అని అదే ఇక్కడ మనకి జరుగుతుంది ఇక్కడ. సో అకర్మ అన్నది దాని గురించి ఒకటి మనకు బాగా చెప్పారండి ఇక్కడ. అకర్మ అంటే ఏంటంటే ఏ కర్మ, సకర్మ అంటే మంచి కర్మ, ఓకే, చెడు కర్మ, రెండు కర్మలు ఉన్నాయి. కానీ ఈ రెండు కర్మలు చేసినా కానీ ఏ కర్మ చేసినా మనకి ఫలితం తప్పదు. ఇప్పుడు నేను వెళ్ళి నేను ఏదో చేసేసాను అక్కడ, నేను ఏదో మంచి పని చేసేసి నేను చేశానని పబ్లిష్ చేసుకున్నాం అనుకోండి, అది సకర్మ అంటే మంచి పని. దాని నుంచి వచ్చే ఫలితం కోసం అయినా కానీ మనం మళ్ళీ ఈ జన్మ తీసుకుని ఆ ఫలితాన్ని అనుభవించాలి. మనం అంతో ఇంతో చేసుకుని వచ్చాం కాబట్టి ఈ జన్మ కంఫర్టబుల్ గా తీసుకుని ఇక్కడ ఫలితాన్ని అనుభవిస్తున్నాం బేసిక్ గా చెప్పాలంటే. అలాగే ఏదైనా చెడు పనులు చేసుకున్నా ఈ జన్మలోకి వచ్చి ఆ చెడు కష్టాలన్నీ పడి అనుభవించాల్సిందే. అకర్మ అనేది ఇక్కడ ఒకటి చెప్పారు. అకర్మ అంటే ఏంటి? ఫలితానికి మనకు సంబంధం లేకుండా, ఫలాపేక్ష లేకుండా చేయటమే. ఇదే శ్రీకృష్ణుడు భగవద్గీతలో మొత్తం చెప్పుకుంటూ వచ్చింది. ఫలాపేక్ష లేకుండా పని చేయటం అనేది మనకి అత్యున్నత స్థితి. అర్జునుడు యుద్ధంలో చేసి అంతమందిని చంపిన పాపం రాలేదు. కారణం అక్కడ శ్రీకృష్ణుడు యుద్ధం చేయమని చెప్పాడు. అక్కడ అకర్మతో దేవుడి మీద భారం వేసి చేశాడు ఆయన అక్కడ. దైవ ఆజ్ఞతో చేశాడు కాబట్టి అక్కడ పనికి పాపమేమి అతనికి అంటలేదు. ఇక్కడ కూడా సుమతీదేవి ఏం చేసింది ఇక్కడ? ఏమి అకర్మగా అన్నమాట. చక్కగా నువ్వు నా కుమారుడుగా, నువ్వు నువ్వు అమ్మ అన్నావు కదా, అందుకని నువ్వు నా కుమారుడుగా జన్మించాలి అని చెప్పి అడిగింది అనమాట. దత్తుడు అప్పుడు తదాస్తు ఇదంతా ముందు జరిగి దానిలో అంటే తెలుస్తుంది. భక్తిగా ఉన్నప్పుడు మనకి మన కోరిక సాకారం జరుగుతుంది అని చెప్పి. అంటే ఆమె బయటకు వెళ్ళి అవధూతకు భోజనం పెట్టినప్పుడు జరిగిందనమాట. వెళ్ళి అప్పుడు తల్లి పాదాలు ఆయన ఆమె వెళ్ళి నమస్కరిస్తుంది ఆ అవధూతకి. నా అవధూత నమస్కరించాక ఏమంటది? నేను పుడతాను కానీ నువ్వు నన్ను ఎక్కువగా చేయకూడదు, 16 సంవత్సరాల వరకే నీ దగ్గర ఉంటాను నేను, తర్వాత నువ్వు నన్ను ఇది చేయదు, 16 సంవత్సరాలు మాత్రం నీ నీ మాట ప్రకారమే ఉంటాను, 16 సంవత్సరాలకి నేను సన్యాసం తీసుకుంటున్నప్పుడు నువ్వు నాకు బలవంతం చేయకూడదు అని చెప్తాడనమాట. అయ్యో నేనేంటి, నేను దండం పెట్టడం వల్ల ఏమన్నా అయిపోయిందా అని కూడా అనుకుంటది ఆమె. కానీ ఆ తర్వాత వచ్చి మళ్ళీ వచ్చి భర్త దగ్గరకు వచ్చి ఈ చెప్తే, నువ్వు అవధూతగా ఉన్నప్పుడు కదా నువ్వు దండం పెట్టింది, కాబట్టి నీకేం కాదు, అలాగే ఈ అవధూత ఇలా మన ఇంటికి భిక్షగా వస్తారు అని చెప్పిన విషయం కూడా మీ నాన్న ఆల్రెడీ బాపనారిలో ముందే చెప్తారు అల్లుడికి. సో ముందు మనకి ఇలా దత్తుడు భోజనానికి వస్తారు ఏదో ఒక రోజు. ఇదంతా కూడా మనకి నాకు ముందే అంటే ఇది కావాలని అట్లా జరగాల్సిన తీరుగానే జరుగుతుంది. సో మనం ఆయన రాక కోసం, అంటే శ్రీపాద శ్రీవల్లభుల రాక కోసం మనం వెయిట్ చేద్దాము అని చెప్తారనమాట. ఆ తర్వాత ఆయన వీళ్ళ ఇంట్లోకి రావటము, ఆ తర్వాత నరసావధాని దగ్గరికి వెళ్ళటము, అంటే ఆయనతో పాటు అన్నిటికీ ఈ బ్రాహ్మణ పరిషత్తు, క్షత్రియ పరిషత్తులు అని చెప్పేసి అప్పట్లో ఉండే అనమాట. సో ఈ బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు అందరూ జ్ఞానం పొందగలుగుతారు. ఇందులో ఒక్కళ్ళే బ్రాహ్మణులు పొందాలి, క్షత్రియులు ఇదే కావాలని ఆత్మజ్ఞానానికి కులం, వయసు, లింగం ఏది అడ్డం కాదు. సో అది దానికి సంబంధించిన చర్చ జరుగుతుంది అక్కడ. చర్చ జరుగుతుంటే దానికి ఏంటి అందరూ ఈక్వల్ అని చెప్పేమో బాపనారులు మాట్లాడుతున్నారు. నరసావధాని ఓన్లీ బ్రాహ్మణులకి క్షత్రియులకి ఏదో మాట్లాడాలి, ఆయన వాదన ఏదో ఆయన వినిపించాలని ఆయన వచ్చారు. సో ఈ బాపనారులతో పాటు మనకి ఎవరు వెళ్ళారు? మా శ్రీపాద శ్రీ వల్లభులు కూడా వెళ్ళారు. వెళితే ఆయన్ని వెళ్ళిపోమంటాడు. ఆయన నువ్వేంటి చిన్నపిల్లాడివి, ఇక్కడికి ఏంటి వెళ్ళిపోమనేసరికి ఆయన వెళ్ళిపోతాడు. నాకేంటి, నేను చిన్నపిల్లాడిని కదా, నేను ఫ్రీ మెంబర్ని, నేను వెళ్ళిపోతాను అంటాడు. వెళ్ళిపోయేసరికి ఆయనకి నోట్లో నుంచి మాట రాదనమాట. ఎందుకంటే ఆయన ఇప్పుడు శ్రీపాద శ్రీ వల్లభుడు అక్కడ దైవమే ఆ రూపంలో వచ్చారు, ధిక్కరించాడు కాబట్టి ఆయనకి మాట రాకుండా పోతుంది. అప్పుడు బాపనాథులు ఏదైతే చెప్పారో అందరికీ కూడా ఆత్మజ్ఞానానికి అర్హులే అన్నది అదే చెల్లుతుంది ఆ బ్రాహ్మణ పరిషత్తులో, ఆ క్షత్రియ పరిషత్తులు ఏదైనా కానీ. ఓకే, అప్పుడు అలా అంటే నేనే అంబిక అని కూడా చెప్తారు అక్కడ. ఎందుకంటే ఆయన ఎవరైతే కొలుస్తున్నాడు నరసావధాన్ని, అంబికనే ఆమె దేవతని కదా కొలుస్తున్నాడు, నేనే అంబికనే అని చెప్తాడు. అంటే ఏంటి, అక్కడ అన్ని దేవతలు, అన్ని దేవుళ్ళు అందరూ కూడా ఒకే పరమాత్మ యొక్క స్వరూపాలు అని చెప్తున్నారు ఇక్కడ. మనం ఇక్కడ రాముడు వేరు, కృష్ణుడు వేరు, ఇంకొకటి వేరు, యేసుక్రీస్తు వేరు, ఇలా కొట్టుకోవాల్సిన అవసరం లేదు, అంతా కూడా ఒక్కటి అని క్లియర్ గా చెప్తున్నారు. భవిష్యత్తులో కూడా ఆయన అవతారాలు ఉంటాయి అని కూడా చెప్తారు కదా. ఆయన తర్వాత మళ్ళీ ఏంటి నరసింహ అవతారం కింద, తర్వాత అక్కలకోట, ఇవన్నీ కూడా ఆయన మార్గదర్శకంగా నేను నా భవిష్యత్తులో కూడా నా అవతారాలు ఉంటాయని క్లియర్ గా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ. సో ఇక్కడ మనకు నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటంటే, నిష్కామ భక్తి ఏదైతే ఉందో, నిష్కామ భక్తి అంటే
ప్యూర్‌గా మనం ఏదైతే చేస్తున్నామో, అప్పుడు మన భక్తికి దైవ దర్శనం అవుతుందండి. మనం ఏదో ఇది కావాలి, అది కావాలి అని చెప్పి దేవుడిని కాకోకుండా నిష్కామ భక్తి ఉన్నప్పుడు దైవ దర్శనం సుమతి మాతకి ఎలా అయిందో అందరికీ అవుతది. ఓకే. మనం చేసే ఏదైనా సేవ, దానం అంతా కూడా దైవం అనుగ్రహం కోసమే మనం గనక చేస్తే, ఆ దైవ అనుగ్రహం ఎప్పుడూ ఉంటది. మనకేదో మనకి పేరు రావాలనో, ఇంకోటి రావాలనో అలా కాకుండా, కర్మ ఎప్పుడూ కూడా అకర్మ స్థితిలో చేస్తే అది అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థాయి. మనం మనం చేశామన్న ఫీలింగ్ కాకుండా అకర్మ స్థాయిలో చేస్తే గనక అది అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థాయి. దాని నుంచి మనకి ఏమి కర్మ అంటదు. దైవం మనం అన్ని రూపాల్లో, మీ రూపంలో అన్ని రూపాల్లో అంటే మళ్ళీ దేవుడి రూపంలోనే కాదు. మీ రూపంలో, నా రూపంలో అన్ని రూపాల్లో కూడా మనకి దైవం మన చుట్టూ ఉంటోంది. దాన్ని గనక మనం తెలుసుకుని మనం ప్రవర్తించగలిగితే గనక మనలో ఉన్న అహంకారం తగ్గి వినయం పెరుగుతుంది. తద్వారా మనకి జ్ఞానం ఎక్కువ వస్తుంది. అది మనం చేసుకోవాల్సింది. దాన్ని అది మనం నేర్చుకుంటే గనక హ్యాపీగా మనం ఆ అహంకారం అంతా ప్రశాంతంగా బతుకుతామని చెప్పారు. దీన్ని ఒక చిన్న డయాగ్రామ్స్ రూపంలో కూడా చేసి నేను మనకి మన గ్రూప్‌లో పెడుతున్నాను చూడండి. అంటే కర్మ ఎలా రిలేట్ అవుతుంది? ఎలా వస్తుంది? ఇప్పుడు ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మ అది మనకు తెలిసిందే గదా! మనం ప్రారబ్ధ కర్మ ఆల్రెడీ ఉన్న కర్మ వలన మనం ఇక్కడికొచ్చాము. ఆ ప్రారబ్ధ కర్మలో సంచిత కర్మ ఉంది. దానిలోంచి ప్రారబ్ధ కర్మ కొంత కర్మ తీసుకొనొచ్చాము. ఆ కర్మను మనం అనుభవించే దానిలో ఆ కర్మ చేయకోకుండా మనం వేరే చేసుకుంటా పోతున్నప్పుడు ఏమవుతుంది? ఆగామి కర్మ మనకొస్తూ ఉంటది. సో, దానికి అది ఒక మెయిన్ పాయింట్ ఇక్కడ మనకి. పరమాత్మ నుంచి అన్నీ వచ్చాయి అన్నది. బనియన్ ట్రీ ద్వారా చెప్పిందేంటంటే, పరమాత్మ నుంచి అన్ని అవతారాలు, అన్ని సృష్టి, అన్ని జీవులు అన్నీ మళ్ళీ వచ్చి మళ్ళీ అక్కడికే అన్నీ లయం అవ్వాలి అన్నది ఇంకొక పాయింట్. కర్మ సైకిల్ కూడా చెప్పారు మనకి. ఈ 2 కూడా నేను మీకు డయాగ్రామ్స్ రూపంలో దాంట్లో పెడతాను నేను మీకు. ఆహ్, ఇంకా ఏమన్నా మిస్ అయిన పాయింట్స్ నేను చూస్తున్నాను నేను. సఫరింగ్ అనేది ఇంకొకటేంటంటే, ఈ మొత్తంలో చెప్తున్నప్పుడు సఫరింగ్ ఎప్పుడైతే వస్తుంది అంటే, మనకెప్పుడైనా బాధొచ్చిందనుకోండి, సఫరింగ్ వచ్చినప్పుడు ఏంటంటే, అజ్ఞానం నుంచి మనకు సఫరింగ్ వస్తది. ఆ అజ్ఞానం నుంచి మనకే ఎందుకు రావాలి అని వస్తున్నప్పుడు, అది బాడీలీ దానికి కాకుండా మనకెందుకొచ్చింది? మనమెవరము? ఏంటి? అన్న దానిలోంచి అంటే అక్కడి నుంచి ఆ సఫరింగ్‌లోంచి కనుక మనం దైవం వైపుకు వెళ్తే గనక, అప్పుడు మన అహంకారం చచ్చిపోయి హ్యూమిలిటీ ఒక వినయం వస్తది. ఆ వినయం వచ్చినప్పుడు ఆ దైవం మీద ఫెయిత్ విశ్వాసం పెరుగుతది. ఆ విశ్వాసం పెరిగినప్పుడు మనలో ఉన్న జ్ఞానం అంటే మనలో ఉన్న కాన్షియస్ ఏదైతే ఉందో అది బయటకొచ్చి జ్ఞానం, విజ్డమ్ వస్తుంది. ఎప్పుడైతే మనం ఆ విజ్డమ్‌ని తెలుసుకున్నామో దెన్ అల్టిమేట్ స్టేట్ ఆఫ్ బ్లిస్‌నెస్ మనం పొందుతాము. అది కాన్సెప్ట్ యాక్చువల్‌గా మనకి. ఎప్పుడైనా మనకి బాధ వచ్చింది మనం సంతోషంగా ఉన్నప్పుడు మనం తెలుసుకోవచ్చు కదా! అంటే యెస్ తెలుసుకోవచ్చు. తెలుసుకుంటే గనుక అది చాలా ఉత్తమం. కాకపోతే మనం సంతోషంగా ఉన్నప్పుడు తెలుసుకోలేము ఏంటంటే, మనమే చాలా చేసేసాము. మనం చాలా హ్యాపీ మన వల్లనే అంతా అయిపోయిందని అనుకుంటాం గాబట్టి, అప్పుడు మనం తెలుసుకోలేము. బట్ ఎప్పుడైతే మనకి బాధొచ్చిందో, ఆ బాధ నుంచి మనం ఇలా తెలుసుకుంటామని కూడా దీనిలోంచి మనం నేర్చుకోవచ్చండి. నెక్స్ట్